ఓకే, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరు ఒకసారి బాబుని తీసుకురండి, ప్రైవేట్గా చెక్ చేయాలి. ఓకే డాక్టర్. రండి మేడం. హలో. డాక్టర్ గారికి హలో చెప్పని. హాయ్. అమ్మో, చాలా పెద్దోడే. దాదా వెళ్ళు. మేడం ప్లీజ్. దాదా కూర్చో. సో వాట్స్ యువర్ నేమ్? బన్నీ. గుడ్. ఏంటిది? ఎస్ మ్యామ్. ఏం పద్మ, కొత్త పెన్ అన్నావు రాయట్లేదు? వెళ్ళి వేరే బ్లూ పెన్ తీసుకురా. నాకు ఇవ్వండి ప్లీజ్. వావ్, దట్స్ వండర్ఫుల్. ఎలా? వెరీ సింపుల్. ఓ ఓకే, బ్రిలియంట్. అదిగో పద్మాక వచ్చింది, నువ్వు తనతో వెళ్ళి బయట ఆడుకో. ఓకే, కమ్ ఆన్ బన్నీ. టేక్ కేర్ పద్మ. ఓకే మ్యామ్. బన్నీ ఈజ్ పర్ఫెక్ట్, నథింగ్ టు వరీ. కాకపోతే కొన్ని ఐక్యూ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. బై ద వే, బన్నీది నార్మల్ డెలివరీనా? అవును డాక్టర్. ఓకే, డెలివరీ సమయంలో మీరు పక్కనే ఉన్నారా? లేదు డాక్టర్, ఆయన ఇప్పుడు టూర్కి వెళ్ళున్నారు. కానీ మా అత్తగారు అక్కడే ఉన్నారు డాక్టర్. అయితే నేను మీ అత్తగారితో ఒకసారి మాట్లాడాలి. ఎనీథింగ్ రాంగ్ డాక్టర్? పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బన్నీతో పాటు ఒక 4 సెషన్స్కి మీరు రావాల్సి ఉంటుంది. 4 సెషన్సా? మీరు అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మెంటల్లీ వాడికి ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ వాడు అల్లరి కొంచెం తగ్గించగలిగితే ఐ థింక్ యూ షుడ్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దానికే మీరు 4 సెషన్స్ అంటే. యూర్ రైట్. మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఫీల్ అవ్వనక్కర్లేదు. బాబు స్ట్రెస్ వలన కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ క్లోజ్గా స్టడీ చేయకుండా మనం ఒక అంచనకు రాలేం కదా. సారీ, ఐఎమ్ అనేబుల్ టు ఫాలో యూ. మీరు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాట్స్ యువర్ ఫీ? నో థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ? నేను ఇంకా నా ట్రీట్మెంట్ మొదలు పెట్టనే లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ప్రాబ్లం పిల్లోడ్లో లేదు, వాడి ఫాదర్లో ఉంది. తనంతా చెప్పింది కదా, ఇంకేంటి? ఏంట్రా నీ బిహేవియర్? ఏమైంది నీకు? అసలు ఏంటి నీ ప్రాబ్లం? వాడిని ఏం చేద్దామని, వాడేమవ్వాలని? అసలు నేనేం చేశానక్క? అందరు నా మీద పడ్డారు. ఏం చేసావా? వాట్స్ యువర్ ప్రాబ్లం? సరే, నీ వల్ల కాదు. వాడిని మేం తీసుకెళ్తాం. ఇలా వదిలేద్దామా? ఏదైనా ట్రై చేద్దామా? చెప్పరా. వీణ్ణి చిన్నప్పుడే 4 తగిలించుంటే ఇప్పుడు ఇలా ఉండేవాడు కాదు. అసలు ఆ రోజు బన్నీ పుట్టగానే ఏడవలేదని నర్సు లేబర్ రూంలో నుంచి బన్నీని తన 2 చేతులతో ఇలా పట్టుకుని డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ పరిగెడుతూ రాగానే అదృష్టమో మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ డాక్టరే ఎదురొచ్చి హాల్లోనే తన చేతులతో ఉలుకు పలుకులేని బన్నీని చూసి తను పాపం నోట్లో నోరు పెట్టి ఊదగానే మనవాడు కేర్మని ఏడ్చాడు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ డాక్టర్ గుర్తించి అనుమానం వ్యక్తం చేసిందంటే మనం కొంచెమైనా ఆలోచించాలా లేదా? సరే సరే, మీ ఇష్టం. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఓకేనా? నా అనుమానమే నిజమైంది. బన్నీకున్న ప్రాబ్లం ఏంటంటే జనరల్గా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, కానీ అలా ఏడవని పిల్లలకి కృత్రిమ శ్వాసను అందిస్తారు డాక్టర్స్. కానీ చాలా మంది పేరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే అంతలోనే బ్రెయిన్ సెల్స్లో కొన్ని డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంటే
మిగతా పిల్లల కన్నా ఐక్యూ లెవెల్లో గ్రాస్పింగ్ పవర్లో కొంచెం తక్కువగానే ఉంటారు. వెల్, ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇప్పుడు బన్నీ ఏజ్ 8 years కదా, కానీ అతని మెంటల్ ఏజ్ 6 years మాత్రమే. ఇది మనం గుర్తించక వాణ్ణి 4 ఏళ్లకు పంపాల్సిన స్కూల్కి 2 ఏళ్ల మానసిక స్థితిలో ఉన్నప్పుడే పంపించేశాం. అలా ఉండడం వల్ల బన్నీకి ఏమైనా? ఎస్, వాడు మిగతా పిల్లల్లా ఉండలేడు. వాళ్లతో ఇతని వల్ల కంపీట్ చేయడం కుదరదు. యునో, మీకు తెలియకుండానే బన్నీ మీద అన్నింట్లో ప్రెషర్ మోపారు. ఇది అర్థం కాక వాడి ఫ్రెండ్స్ కూడా, అంటే మిగతా పిల్లలకి వాళ్ళ లెవెల్కి బన్నీ లేకపోయేసరికి ఆల్మోస్ట్ అందరూ వాడిని వెలివేశారు. తన ప్రాబ్లం ఏమిటో ఏమీ అర్థం కాకుండా ఆ చిన్న మనసు ఎంత బాధపడుంటుందో ఒకసారి ఆలోచించండి. దానివల్లే బన్నీ ఇలా ప్రవర్తించాడంటారా? కావచ్చు, కానీ బన్నీ అబ్నార్మల్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాక తెలుస్తుంది. ఇలా చేస్తే పనిష్. హై బన్నీ, రా 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 రా. గుడ్ బాయ్, హౌ ఆర్ యు? హే, ఏంటిది? నీ మ్యాజిక్ ట్రిక్స్ నాతోనేనా? ఆచే చూపించు. తిప్పు. ఇప్పుడు మళ్ళీ తిప్పు. వావ్, వాట్స్ దిస్? యు లైక్ ఇట్? ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. కూర్చో. ఈ పిక్చర్ చూసావు కదా, ఇలాగే వీటిని సెట్ చేయాలి. ఓకే, కమ్ ఆన్. సిద్ధు, ఓ సిద్ధు, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? సిద్ధు, సిద్ధు, బన్నీ, అక్కడేం చేస్తున్నావు నాన్న? ఊరికే మమ్మీ. సిద్ధు కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? బయట ఉంది మమ్మీ. బయట? ఎందుకు నాన్న? నేనే కట్టేశా. నువ్వు కట్టేశావా? నీకు సిద్ధు అంటే ఇష్టం కదా నాన్న? అవును మమ్మీ, కానీ సిద్ధుని చూసి దియ్యక భయపడుతుంది, అందుకే. బన్నీ, నీకు ఏ గేమ్స్ అయితే ఇష్టం? పజిల్ గేమ్స్ అయితే ఇష్టమా? ఓకే, అయితే నా దగ్గర ఒక గేమ్ ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంకో 2-3 సెషన్స్లో ఖచ్చితంగా కారణం ఏమిటో తెలిసిపోతుంది. మరి దియా? నాకు కొంచెం టైం ఇవ్వండి. దియా బన్నీ కళ్ళకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. హాయ్ ఆంటీ. హాయ్. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. హే బన్నీ, కమ్ ఆన్ కమ్ ఆన్. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? వాట్స్ ద మ్యాటర్? ఆంటీ, ఈరోజు ఏవైనా గేమ్స్ ఉన్నాయా? గేమ్స్. మరి నీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం? డైనోస్టార్మ్ ఎక్స్పీడ్ రేస్. అబ్బో, అలాంటి గేమ్స్ ఆంటీ దగ్గర లేదే. కానీ ఆంటీ దగ్గర ఇంకో మంచి గేమ్ ఉంది. అదేమిటో తెలుసా? నీ ముందు చార్ట్ ఉందా? పక్కనే కలర్ పెన్సిల్స్ ఉన్నాయా? ఇప్పుడు కమాన్ 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 కమాన్. ఎస్, మీ అబ్బాయి చాలా బాగా కలిసిపోయాడండి. అయ్యో, యూజువల్ గా ఎవరితో కలవడండి, మీతోనే ఇలా. అవునా బన్నీ? ఈరోజు మనం ఇంకో మ్యాజిక్ నేర్చుకుందామా? ఏది ఇంకో మ్యాజికా? కాదు. ఇప్పుడు పడుకో. సరే, ఇప్పుడు ఏం చేయాలి? బన్నీ, అక్కడ చూడు. అక్కడ చూస్తూ నేనేం చెప్తే అది వినాలి. అక్కడే చూడు. ఇది మ్యాజికా లేక? సైలెన్స్. అక్కడే చూడాలి.
యా ఐమ్ కమింగ్ రైట్ నౌ. ఎస్. ఈ రోజుతో సెషన్స్ అన్ని పూర్తయ్యాయి. రేపు మీరు ఒక్కరే వస్తే మన కూర్చొని మాట్లాడుకుందాం. ఎవ్రీథింగ్ ఓకే డాక్టర్? యా 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 డోంట్ వరీ, రేపు కలుద్దాం. ఓకే. Bunny is absolutely fine. Nothing to worry. థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. కానీ మీరు తనకు ఒక హోప్ ఇవ్వాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మీకు బన్నీ ఇంపార్టెంట్ అన్న హోప్ మీరు ఇవ్వాలి. బై ద వే, బన్నీ వాళ్ళ నాన్నగారు వాడికి దగ్గరైతే అంతకు మించిన ట్రీట్మెంట్ ఇంకేమీ లేదు. యునో, పేరెంటింగ్ లో 3 T's ఆర్ వెరీ ఇంపార్టెంట్: టచ్, టైం అండ్ టాక్. ఇంతకన్నా నేను మీకు ఇచ్చే సలహా ఏవీ లేదు. ఓకే? మీరు చెప్పినప్పటి నుంచి నేను బన్నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను డాక్టర్. అది మాత్రం సరిపోదు. మనం పిల్లల్ని కాంప్లిమెంట్ చేసినప్పుడు, వాళ్ళని విష్ చేసినప్పుడు, వాళ్ళని హక్ చేసుకోవడం లేదా కిస్ చేయడం, ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇంతకన్నా మించిన గిఫ్ట్ ఇంకేమీ లేదు. ఐ విల్ డూ దట్ డాక్టర్. కానీ వాడు అర్ధరాత్రి అయితే ఎందుకలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు? రాత్రి అయితే చాలు నాకు అసలు జ్వరం వస్తుంది డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్. బోర్డింగ్ స్కూల్లో ఆ రోజు నైట్ నిజానికి జరిగింది ఏమిటంటే, బన్నీ ఎవ్వరిని భయపడటానికి బాత్రూమ్ లో దాక్కోలేదు. తను సివియర్ డిప్రెషన్ కి గురై చీకటి, అది బాత్రూమ్ అన్న ధ్యాస కూడా లేకుండా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అదే టైంలో భయపడుతూ బాత్రూమ్ కొచ్చిన ఇంకో పిల్లోడు లైట్ వేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి బన్నీ క్లాసెట్ నుంచి లేచాడు. ఊహించని ఈ పరిణామానికి ఆ పిల్లాడు భయపడి పారిపోయిన ఆ పిల్లోడు ఎక్కడ వార్డెన్ కి కంప్లైంట్ చేస్తాడని బన్నీ భయపడి చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంటే, తన దగ్గరికి రావడానికే భయపడుతున్న వాచ్మెన్ ని చూసి, అతని గొంతులోని వణుకు చూసి బన్నీకి ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కలిగింది. వాచ్మెన్ వెళ్లి వార్డెన్ దగ్గర బన్నీని గోస్ట్ అని చెప్పడంతో బన్నీకి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ మధ్య మీరు బన్నీతో స్పెండ్ చేసిన ఆ 3 రోజులే ద బెస్ట్ మొమెంట్స్ ఇన్ హిస్ లైఫ్. రియల్లీ? బన్నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. ఆ 3 రోజులు తన జీవితంలో లేకపోయి ఉంటే, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బన్నీ సూసైడ్ కూడా కమిట్ చేసుకుని ఉండేవాడు. ఐ నో, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ టైం బన్నీ ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు అతను నాన్నమ్మ దగ్గరికే వెళ్ళాడని మీరు అంతగా శ్రద్ధ తీసుకోలేదు. దాంతో ఒక మాట కూడా చెప్పకుండా వెంటనే తీసుకెళ్లి వాణ్ణి బోర్డింగ్ స్కూల్లో వేసేశారు. నిజానికి ఇంట్లోంచి పారిపోవడమే తన ఉద్దేశమైతే, బోర్డింగ్ స్కూల్లో వేశాక కూడా అతను ఎందుకులా ప్రవర్తించాడు? ఇంటికి తిరిగి రావాలనా? కాదు. కాదా? మరి తన ఇంటికి రావడం కోసం కాకపోతే ఎందుకు డాక్టర్ ఇదంతా? బన్నీ చాలా డిప్రెషన్ కి గురయ్యాడు. తను ఏం చేస్తున్నా, ఏం చెయ్యాలి అని ఏమీ అర్థం కాని ఒక పొజిషన్ లో వాడున్నాడు. దీన్నే మేం సైంటిఫిక్ గా ADHD అంటాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఎప్పుడు కూడా ఆన్ టైంలో ఏ పని చేయరు. అంటే టైం క్యాల్కులేషన్స్ అన్నవి వాళ్ళకు ఉండవు. ఇది మీకు తెలియక మీరు బన్నీని విసుక్కుంటారు, వాడి మీద కోప్పడతారు. బన్నీకి ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే కాదు, అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అనే ఇంకొక ప్రాబ్లం కూడా మొదలైంది. అంటే ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, అందరి అటెన్షన్ మన వైపు ఎలా తిప్పుకోవడమని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే దీని నెక్స్ట్ లెవెలే కండక్ట్ బిహేవియర్, ఐ మీన్ కండక్ట్ డిసార్డర్. ఈ లెవెల్కి వెళ్లిన పిల్లల్ని చూస్తే వాళ్ల ప్రవర్తన చాలా డేంజరస్ గా ఉంటుంది. అందులోని ఫస్ట్ స్టెప్పే దియా తనకు కనిపించినట్టు మన అందరితో చెప్పడం మొదలుపెట్టాడు. మరి ఎలా డాక్టర్? దియా ఎవరు? నేను అతన్ని హిప్నటైజ్ చేసినప్పుడు దియా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం బన్నీతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు మనం బన్నీని సరిగ్గా థెరపీ చేయకపోతే ఈ కథ మరో లెవెల్కి వెళ్తుంది. హాయ్ మమ్మీ. అమ్మా,
మమ్మీ నాకు ఆకలి అవుతుంది. ఫ్రిడ్జ్ లో నుండి ఏమైనా తీసుకొని తిను. నాకు ఫ్రిడ్జ్ లో వేయవద్దు. అయితే మంగనడుగు ఏం కావాలో. బాబు నీకేం కావాలో చెప్పు బాబు, చేసి పెడతా.